కానీ మహారాణి, ఒక చిన్న సమస్య. విజయనగరం వ్యాపారస్తులు మా విషయంలో ఎటువంటి మోసమో అన్యాయమో చెయ్యకూడదు. మమ్మల్ని మళ్ళీ విజయనగరం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చెయ్యరు అని మాకు నమ్మకంగా ఉండటానికి ఒక చిన్న నివేదన. చెప్పండి. దయచేసి మాకిక్కడ వ్యాపారం చేసుకోవడానికి తక్కువలో తక్కువ 5 సంవత్సరాలకి లిఖిత పూర్వకంగా అనుమతి పత్రాన్ని ప్రసాదించండి. ఏంటి 5 ఏళ్లకా? వద్దు మహారాణి గారు, అలాంటి అనర్థం చేయకండి. అవునవును అలా చేయకండి మహారాణి, దయచేసి అలా చేయకండి. మా మాట వినండి. ఈ విదేశీయులు విజయనగరంలో పూర్తిగా తిష్ట వేయాలని నిర్ణయించుకున్నారు. మన అనుకున్న దానికంటే ఎంతో తెలివైన వాళ్ళు వీళ్ళు. అనుమతి పత్రం ద్వారా రాజ్యాన్ని 5 ఏళ్ల వరకు వాళ్ళ షరతులతో కట్టిపడేయాలని చూస్తున్నారు. ఏం చేయాలి బంధు? ఈ సమస్యలో ఇంకో ఉపాయమే తట్టడం లేదు నాకు. విదేశీయుల్లాగా ఆలోచించి చూడరామా, నీకు ఉపాయం దానికదే తెలిసిపోతుంది. సత్యం వచించావు బంధు. వీళ్ళు తెలివైన వాళ్ళైతే నేను అతి తెలివైన వాణ్ణి.